ప్రైజ్ లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినమున క్రీస్తు యేసు నామములో అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. చూడండి, ప్రాముఖ్యమైన సమయం మనం వచ్చి ఉన్నాం. ఇటు ప్రాముఖ్యమైన సమయం దేవుని యొక్క లేఖనములను మనం ఒకసారి ధ్యానిస్తాం. చూద్దాము. అది పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథంలో నుండి 41వ అధ్యాయము 11వ లేఖనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వాక్యం. నీ మీద కోపపడి విస్మయమునందుదురు, నీతో వాదించే వారు మాయమై నశించిపోవుదురు. దేవుని వాక్యము స్పష్టంగాను మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీ మీద అనగా విశ్వాసుల మీద ఎవరైతే కోపపడుతూ ఉన్నారో, మరి ఎవరైతే సిగ్గుపడుతూ ఉన్నారో అట్టి వారు ఖచ్చితంగా ఆశ్చర్యమునకు ఒక దినమున లోనవుతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలాగా జరుగుతుందంటే, సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసును నీవు గ్రహించాలి అంటే, ఆయన మాటలను విని ఆయన వాక్యానుసారమైన జీవితంలోకి మనము నడవాలి అనుకున్నప్పుడు, లోకమును విడిచి దేవుని ఎందుకు నడిచిన ప్రతి ఒక్కరిని చూచి కూడా ఈ లోకము సిగ్గుతో తల వంచుకుంటూ ఉంది. ఎందుకంటే ఆయనే సర్వాధికారి. ఇట్టి సర్వాధికారి యందు అతిశయపడకుండా లోకములోని మనుష్యుల యందు అతిశయపడుతూ, లోక మర్యాదను ఆశిస్తూ ఎవరైతే ఇప్పటి వరకు జీవించారో అట్టి వారు సృష్టమును విడిచి సృష్టికర్తను తలచడమే వారి సిగ్గుకు, లోకములోని మనుషుల యొక్క సిగ్గుకు ఒక బాట వేస్తుందంట. నిన్ను చూచి ఏనాడైతే సర్వ సృష్టికర్తను ఎరిగి సర్వాంతర్యామి దగ్గరకు నువ్వు వచ్చావో, సర్వజ్ఞాని యొక్క మాటలను, ఆ జ్ఞానయుక్తమైన మాటలను నీ హృదయంలో దాచుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసము చేత నీ యొక్క ఆత్మ ద్వారా దేవునిని ధ్యానించడానికి ఏ దినమైతే వస్తున్నావో, అప్పుడు ఖచ్చితంగా నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిన్ను చూచి కోపపడటమే కాకుండా సిగ్గుతో తలదించుకుంటారు, ఆశ్చర్యమునకు కూడా లోనవుతారు అని వాక్యమే సెలవిస్తున్నది. చూడండి, అది స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 నుండి 23 వరకు ఇలాగున పౌలు గారు రాసి ఉన్నారు. ఎవడను మనుష్యుల యందు అతిశయపడకూడదు, సమస్తమును మీవి, సమస్తమును కూడా మీవై ఉన్నాయి. లోకమును చూసి ఎప్పుడైతే అతిశయపడవో, ప్రభువులో నువ్వు అతిశయపడతావో సమస్తమును నీవే. అంతేకాదంట, పౌలైనను, అపోలోనైనను, కృపానైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోనవైనను సమస్తమును నీవే. అవి సమస్తమును ఈ భూలోకములో ప్రభువు చేత నిర్మాణము జరిగిన ప్రతిదీ నీది అని దేవుడు మాట ఇస్తున్నాడు. ఇట్టి మాటకు నువ్వు తల యొగ్గిన ఎడల, నీవు పరిపూర్ణమైన జ్ఞానయుక్తమైనటువంటి ఇట్టి మాటలను నువ్వు ప్రభువులో గ్రహించిన ఎడల ఖచ్చితంగా సమస్తము కూడా నీవే. ముందున్నవి కూడా నీవే, రాబోను కూడా నీవే. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయంలో కూడా ప్రభువు కూడా నీవాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రేమ విశ్వాసులారా, దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రీతిగా ప్రభువును నువ్వు
స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఆయనను నువ్వు మరి అంగీకరించిన ఎడల సమస్తమును నీవే. ఇట్టి నీవు పొందినటువంటి ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి నిన్నటి వరకు నిన్ను వెంబడించిన వారు, నిన్నటి వరకు నువ్వు వెంబడించిన వారు సిగ్గుతో తలదించుకుంటారు, నీలోకి రాలేరు, నిన్ను చూసి సిగ్గుపడతారు. అంతేకాదు నిన్ను చూసి ఆశ్చర్యానికి కూడా లోనవుతారు. మరి ఇట్టివారు సిగ్గుపడకేమవుతారు? ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో మనుష్యులకు దక్కని సుఖము ప్రభువులో నీకు దక్కుతుంది. మనుష్యులకు దక్కనటువంటి సుఖము నీకు దక్కుతుంది. అంతేకాకుండా శాంతి సమాధానకరమైనటువంటి జీవితం ప్రభువులో నీకు లభిస్తుంది. ఇట్టి శాంతి సమాధానకరమైన జీవితం లభించడం చూసి కూడా ఈ లోకము సిగ్గుతో తలదించుకుంటుంది. అంతేకాదు ఒక మాదిరికరమైనటువంటి మనస్సులో మరి అతిశయపడడం కూడా, నిన్ను చూసి విస్మయం పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అలాగని నీ దగ్గరకు రాలేదు. కానీ సిగ్గుతో మాత్రం తలదించుకోవాల్సిన ఆ పరిస్థితులు ఆసన్నమవుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈయన సర్వాధికారి, సర్వజ్ఞాని. ముందుగానే మనం మాట్లాడుకున్నాం. ఇట్టి జ్ఞాని యొక్క మాటలను విని ఎడల, ఇట్టి జ్ఞాని యొక్క మాటలను నీవు వినిన ఎడల ఈయన నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. అది కూడా శాంతికరమైనటువంటి జలముల యొద్దకు, అలాంటి జీవ జలముల యొద్దకు దేవుడు నిన్ను కుడి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఇట్టి జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. మరి నిన్ను చూసి కోపపడేవారు, ఏడ్చేవారు ఎడమ చేతిని కూడా తాకడు ప్రభువారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువు మనలను కుడి చేయి పట్టుకొని నడిపించే రీతిగా మన జీవితాలు మనం ప్రభువుకు మాదిరికరంగా మార్చుకుంటున్నామా లేదా అనేది కూడా మనం స్పష్టంగా గ్రహించాల్సిన విషయం. అందుకే ప్రభువుల వారు ఒక సందర్భంలో అని అంటాడు, మరి ఇలా స్పష్టమైన జీవితానికి మనము ప్రభువులోకి రావాలనుకుంటే మనం ఇలాగే ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15, 16 లేఖనములు కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులైతే అనేక మంది లేరు. మనకున్నటువంటి సర్వాధికారి అయిన తండ్రి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నానని పౌలు అంటున్నాడు. చూడండి, మనకు తండ్రులు అనేకులు లేరు. ఉపదేశకులు 10,000 మంది కాదు, 10 లక్షల మంది ఉన్నా కూడా ఒకటే. కానీ తండ్రి మాత్రము సర్వాధికారి, సర్వలోకమునకు తండ్రి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన యొక్క సువార్త ద్వారా మనము ఈ లోకంలో కనబడి ఉన్నాము అంటే ఆయన సువార్త మనలను తిరిగి మరలా పుట్టించింది. చచ్చిన లోకంలో చచ్చినటువంటి మనలను, మరణకరమైన జీవితాన్ని లోకంలో అనుభవిస్తున్నటువంటి మనలను ఆయన సువార్త ఏనాడైతే మనము విన్నామో, నీవు విన్నావో, వినిన మరుక్షణమున నీ యొక్క పాత రోత జీవితమునకు పాతర వేసి ఆత్మ ద్వారా నీవు చంపబడి తిరిగి లేచావు. నువ్వు ప్రభువులో పుట్టావని అర్థం. నీవు ప్రభువులో వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి పుట్టడానికి ఆస్కారం వచ్చింది. ఆ పుట్టుక ప్రభువే నిన్ను కన్నాడు, సువార్త ద్వారా కన్నాడు. ఆ వర్తమానము నీ హృదయంలో కలిగించినటువంటి మారు మనసును బట్టి, అట్టి మారు మనసు పొందడమే ప్రభు మనలను తన సువార్త ద్వారా కనడం. కన్నటువంటి మనము ఆయనను పోలి నడుచుకోవాలి. ప్రభువు ద్వారా కనబడినటువంటి మనము అట్టి సువార్తను విని
ప్రభువులో తిరిగి పుట్టినటువంటి మనము నూతన జీవితమును నూతన స్వభావము ధరించుకొని ఏనాడైతే ప్రభు రక్తము చేత కడగబడి మనము మరలా ఈ లోకంలో పుట్టామో దీనిని సువార్త ద్వారా నేను కంటిని నిన్ను అని ప్రభు అంటున్నాడు. ఇటు సువార్త ద్వారా కన్నటువంటి నీవు మరి ప్రభువును పోలి నడుచుకోవాలను. ప్రభువును పోలి మనము నడుచుకోవలసిన అవసరము ఉన్నది. అందుకే ఇట్టి జీవితానికి ఒక సాదృశ్యము అవసరం. ప్రభువే మనకు సాదృశ్యముగా మన జీవితానికి మరి ఆదర్శంగా మనము ప్రభువును ఆదర్శంగా తీసుకొని ఈ లోకంలో జీవించాలి. ఇట్టి జీవిస్తున్న మనల్ని చూసి లోకము సిగ్గుతో తలదించుకుంటుంది. అంతేకాదంట, చూడండి ప్రభువే స్పష్టంగా ఆయన వర్తమానము ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలే. ప్రభు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 33, 34లో ప్రభు స్పష్టంగా మాట్లాడతారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయవద్దు, దేవుని గూర్చి జ్ఞానము ఇంకనూ కొందరికి లేదు, సిగ్గు కలుగుటకు ఏలాగున నేను మనందరికీ చెప్తున్నాడంట పౌలు గారు. చూడండి, దుష్ట సాంగత్యము మంచి ప్రవర్తనను చెడిపేస్తుంది. మోసపోవద్దు అని అంటున్నాడు. లోకుల యొక్క మాటలు విని, లోకములోని జనుల యొక్క మాటలు విని మనము ఏనాడు కూడా మీరు మోసపోవద్దని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి జ్ఞానయుక్తమైన మాటలు. అంతేకాకుండా ఎప్పుడైతే దుష్టుని యొక్క స్నేహం మనం చేస్తామో మన మంచి ప్రవర్తన కూడా చెడిపోతుంది. అంతేకాకుండా నీతి ప్రవర్తన గలవారై మనము మేల్కోవాలి. ఎక్కడ మేల్కోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము మనం మేల్కొల్పేదిగా ఉండాలి. ఇట్టి మేల్కొల్పబడినటువంటి మనము నీతి ప్రవర్తన నుండి ఏ నాడు కూడా విడిపోము. అట్టి మేల్కొల్పగలిగినటువంటి అట్టి నీతి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను మనము స్పష్టంగా గ్రహించగలిగిన అవసరం ఉన్నది. మరి ఇలాగు నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఏలాగున నీవు ఉన్నావో లేదో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనాను ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. అంతేకాకుండా ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే క్రీస్తును గూర్చినటువంటి దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీవు సంపాదించుకుంటావో అట్టి జ్ఞానము నిన్ను ఏ నాడు కూడా నీ యొక్క ప్రవర్తనను చిడపదు. ఏ నాడు కూడా నీతి ప్రవర్తన నుండి నీవు తొలగిపోవు. దుష్టునితో సాంగత్యము చేయవు. అందుకే ప్రభు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. మనము సిగ్గు తెచ్చుకున్న వారమై ప్రభు యొక్క జ్ఞానయుక్తమైన మాటలను నీవు విన్నావు కాబట్టే, నీవు నేను మనము విన్నాము కాబట్టే, మరి ప్రభు యొక్క సువార్త ద్వారా కనబడిన వారం కాబట్టి మనము సిగ్గు తెచ్చుకొని ఆ వాక్య జ్ఞానము చేత దేవునిలో మరి ఆయన మాదిరికరముగా మనము మెలగగలుగుతున్నాము, జీవిస్తున్నాము. ఇటు జీవించుచున్నటువంటి మనలను చూచి లోకము మరి సిగ్గుతో తల దించుకుంటుంది. విస్మయము కూడా ఆశ్చర్యమునకు కూడా లోనవుతుంది. అంతేకాదు, వారు సిగ్గు తెచ్చుకుంటారా ప్రభువులు అంటే తెచ్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. వెలుపట ఆలోచించండి, వాళ్ళు ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. ప్రభువును గూర్చి అనేక విధములుగా విమర్శించినా లోపల మాత్రం వాళ్ళకి భయమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. వాళ్ళ భయము వాళ్ళని ఉరితాడు ఎక్కిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, నీవు సిగ్గు తెచ్చుకొని ప్రభువుకు మాదిరికరంగా నీతి ప్రవర్తనలో జీవించడానికి ఏ దినమైతే ప్రభువు సువార్త నిన్ను కన్నటువంటి ఆ సువార్త ఆ వర్తమానము నిన్ను విడిచిపెట్టదు. అందుకే నీతిగా యథార్థత కలిగిన ప్రవర్తనలో ప్రభుని యేసుక్రీస్తుకు మాదిరిగా నీవు జీవించగలగడం వల్ల నీవు దుష్టుని సాంగత్యమును విడిచి వచ్చేయడం వలన అట్టి దుష్టులైనటువంటి లోకము నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటుంది. నీ మీద ఒక రకమైన కోపాన్ని కూడా పెంచుకుంటుంది ఈ లోకములో నీ యొక్క పాత స్నేహితుడు, పాత సాంగత్యం. మరి అలాగే ఎప్పుడైతే
వారు కోపం పెంచుకోవడం కాకుండా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. మరి సిగ్గుతో ప్రభువులోకి రాలేక సతమతమవుతున్నారు. నలిగిపోతున్నది ఈ లోకంలో మనుషులు. ఎందుకంటే మేము దేవుని విమర్శించాం. సృష్టికర్తను విమర్శించిన వాడు ఒకనాడు వాడంతటా కూడా భయపడుతూ ఉన్నాడు. భయముతో వణికిపోతున్నాడు లోపల. కానీ మరి ప్రభువులోకి మాత్రం రాలేక సతమతమవుతున్నటువంటి జీవితాలు అనేకమున్నాయని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము వెలుపటి మనుషుల యొక్క తీరు మనకు అవసరం లేదు. అందుకే నిన్ను చూసి వారు సిగ్గుపడాలి. అట్టి జ్ఞానము నీకు కావాలి. ఆ జ్ఞానమే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఒక్కసారి నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు, విను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ లేఖనం. నీ దేవుడనైనా ప్రభువునగు నేను భయపడకము. నీ దేవుడనైనటువంటి ప్రభువును నీవు భయపడకము. నేను నీకు సహాయము చేసేదనని చెప్పొచ్చు. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, నేను ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను. నీవు ఎన్నడూ ఈ లోకమును చూసి భయపడవలసిన అవసరం లేదు. నేనే సృష్టికర్త అయినటువంటి దేవుడను. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మరి ఇట్టి నేను నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తూ ఉన్నాను. నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తూ ఉన్నానని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే ఇట్టి దేవుని వాక్యము ఎప్పుడైతే మనం విన్నామో, దేవుడు ఏనాడైతే కుడి చేయి పట్టుకొని మనం నడిపిస్తూ ఉన్నాడో, ఇప్పుడు నీవు సజీవుల లెక్కలో చేర్చబడ్డావు. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు. ఆ సజీవుని యొక్క పక్షముగా నీవు నిలబడ్డావు. ఆయన సన్నిధిలో నిలబడ్డావు. ఆయనను ఆనుకొని నిలబడిన వాడివి ప్రియమైన దేవుని బిడ్డ. ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని వాక్యమే మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. ఏమన్నా చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 38వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున సజీవుడనైనా నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవుడే నన్ను రక్షించువాడు. మరి చూడండి, దేవుడే నిన్ను రక్షించువాడు. సజీవులు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. ఈ సజీవులు ఎవరంటే, ప్రభువులో మనస్సు మార్చుకున్నవారు. మనస్సును మార్చుకుని నూతన స్వభావంతో జీవించుచున్నవారు. వారు ప్రభువులో నిద్రించి లేచినవారు. ఇట్టి వారు సజీవులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడు కనుక ఈయనే రక్షకుడు. ఈ రక్షకుడైన ఈ దేవుడు నిన్ను కుడి చేయి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నడిపించుచున్నటువంటి ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడు. ఈ రక్షకుడిని నీవు తెలుసుకున్నావు కనుక, ఈ రక్షకుడిని నీవు సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులు తెలుసుకున్నారు కనుకనే వారిని కుడి చేయి పట్టుకొని దేవుడు నడిపిస్తున్నాడు. మరి ఇట్టి వారిని చూచి ఇంకా తెలుసుకోని లోకములోని మనుషులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇంకెప్పుడు సిగ్గు తెచ్చుకుంటారో మనకైతే తెలియదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సిగ్గు తెచ్చుకొని దేవుళ్ళకి రావాలంటే మరి ఒక రకమైనటువంటి భయం. నిన్నటి వరకు దేవుణ్ణి మేము విమర్శించాం, ప్రభువుని విమర్శించాము కనుక ఎలాగ పోవాలా లోపల అంధకారమైనటువంటి జీవితంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి లోకం. అనేకమైన సందర్భములలో దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనేక విధములుగా విమర్శించిన వారు కూడా ఈ దినమున సిగ్గుతో తలదించుకుని మరి లోపల భయపడుతూ జీవిస్తున్నారు. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వస్తారో ఆనాడు మనం ఏమవుతామో అని సిగ్గుతో తలదించుకొని నిన్ను చూసి ఆశ్చర్యపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు దావీదు గారు కూడా ఒక సందర్భంలో అంటారు, సజీవులున్న దేశంలో దేవుని సన్నిధిలో నేను జీవించదును, నేను కాలము గడుపుదును ప్రభువా. సజీవులున్న దేశంలో
దేవుని యొక్క సన్నిధిన నేను కాలము గడుపును, రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ వద్దకు నడిచెదను. అంతేకాకుండా నా దేవుని నామమున ప్రార్థన చేసేదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నా దేవుని సన్నిధిన నేను ప్రార్థన చేసేదను. నాకు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించగలదను ప్రభువా అని ఆయన ప్రాధేయపడడం మనమందరము కూడా చూస్తున్నాం. చూడండి, ప్రజల ఎదుటనే ఆయన ఈ రీతిగా ప్రార్థన చేశాడు. రక్షణ పాత్రను చేత పుచ్చుకునే దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేశాడు. చూడండి, అందుకే ప్రభువుల వారు స్పష్టంగా దేవుని వాక్యములతో తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువులో ఉన్నాము అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము కూడా ప్రభువుల వారు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన కుడి చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడు. అందుకే నీవు రహస్యంగా చేసిన పాపములో కూడా బహిరంగమైనటువంటి తీర్పును పొందుకోవాల్సిన అవసరం కూడా ప్రభువులో ఉన్నది. నీవు ఎంతో రహస్యంగా నేను పాపము చేస్తున్నానని లోపల సంతోషపడుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. ఖచ్చితంగా ఒకనాడు ఇటు రహస్య పాపములకు బహిరంగమైనటువంటి తీర్పును పొందుకోవలసిన అవసరం కూడా ఉన్నది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతైనను నీవు ప్రభువు నమ్మదగిన బిడ్డగా ఉండాలి. అందుకే ప్రభువు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవునికి నీవు కూడా నమ్మదగిన బిడ్డగా జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప ఘనతను, ధన్యతను కూడా దేవుడు ఇస్తాడు. మరి చూడండి, ఈ లోక మనుషుల మధ్యలో మనము జీవించుచుండగా లోక మర్యాదను మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. లోక మర్యాదను ఏనాడైతే నువ్వు విడిచిపెడతావో, లోక మర్యాదను విడిచినటువంటి నిన్ను చూసి ఈ లోకము సిగ్గుపడుతుంది. ఎందుకంటే కోపపడుతుంది. మొదట కారణం ఏంటో తెలుసా? లోక మర్యాదను, మర్యాదను గ్రహించాలని కానీ ఆ ఆలోచన కూడా నీకు రావడం లేదు. కనుకనే మనుషుల మర్యాద నాకు అవసరం, నా దేవుని మర్యాద కొరకు నేను ప్రాకులాడాలని ఆ తలంపుతో నువ్వు జీవించుచున్నావు. కనుకనే నీ మీద వెలుపటి నీ మనుషులందరికీ కూడా కోపము. అంతేకాదు, నీ కుటుంబమునకు కోపమే. నువ్వు కుటుంబములలో మీ రక్త సంబంధికులలో కూడా అనేక మంది ఇంకను దేవుని ఎరగనటువంటి బిడ్డలు, ప్రభువైన క్రీస్తుని విశ్వసించినటువంటి బిడ్డలకు కూడా నువ్వంటే కోపం. అవును, వారితో నువ్వు కాలం గడపలేకపోతున్నావు. అటు లోకంలోని వ్యర్థమైనటువంటి సృష్టమును పూజించుతున్న వారితో నువ్వు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వారితో కాలయాపన చేయలేకపోతున్నావు. వారిని సంతోష పెట్టాలని వాళ్ళ ఆలోచన ఉన్నా నువ్వు వారిని సంతోష పెట్టలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తులో నువ్వు ఉన్నావు కనుక. వారితో కలిసి భోజనము కూడా చేయలేని స్థితిలోకి విశ్వాసం వెళ్ళిపోతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నిన్ను చూసి వారికి కోపం, నిన్ను చూస్తే వారికి విస్మయం, ఆశ్చర్యం. అందుకే నీవు ప్రభువులో ఎంత సిగ్గుపడినా ప్రభువులో నువ్వు ప్రభువు కావాలి, ప్రభువులో నమ్మకంగా జీవించాలనే తలంపుతో నువ్వు ఉన్నావు కనుకనే ఈ రీతిగా వారి యొక్క బంధు రక్త సంబంధీకులు కూడా ఈ లోక మనుషుల మాదిరిగానే కోపపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారిని నువ్వు మర్యాదించడం లేదు, వారిని గౌరవించడం లేదు, వారితో సంతోషాన్ని పంచుకోవడం లేదు. లోకుల మాటలకు నువ్వు సంతోషాన్ని వెళ్ళబుచ్చడం లేదు. కనుకనే ప్రభు మాటలకు నువ్వు సంతోషపడుతున్నావు, ప్రభు మార్గంలో నడవాలంటే సంతోషపడుతున్నావు. విశ్వాసులతో ఆత్మీయులతో కూర్చొని మాట్లాడాలంటే నువ్వు సంతోషపడుతున్నావు. అట్టి ఆత్మ సంబంధులైనటువంటి విశ్వాసులతో కలిసి కూర్చొని నువ్వు దేవుని మాటలు మాట్లాడాలంటే సంతోషిస్తున్నావు. కనుకనే నిన్ను చూసి వెలుపటి మనుషులకు కోపము. అందుకే ప్రభు స్పష్టంగా ఈ దినం మనందరితో మాట్లాడుతున్నారు. ఏనాడైతే నీవు ప్రభువులో నేను ఉన్నానని తలంపు నీకుంటుందో ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అత్యధికమైన ఆశీర్వాదములను ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. చూడండి, అందుకే ప్రభు వాక్యం, నీవని నీలో నేనని ఎడబాయని కృపా నీదేనని, నీవని నీలో నేనని
ఎడబాయని కృపా నీదేనని. యేసయ్యా మహిమను విడిచావయ్యా, నాకై ఇలకే నడిచావయ్యా. ఓ యేసయ్యా మహిమను విడిచావయ్యా, నాకై ఇలకే నడిచావయ్యా. నీవని నీలో నేనని, ఎడబాయని కృపా నీదేనని. ఎప్పుడైతే ఈ రీతిగా నీ జీవితం ఉంటుందో ఖచ్చితంగా నిన్ను ఎడబాయడమా విడువని ఎడబాయని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తున్నాడు. అందుకే ప్రభువు వారి స్పష్టంగా ఈ దినమున మనతో ఒక లేఖనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము మరి 2వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. చూడండి, అనుకూల సమయంలో నువ్వు ఉన్నావు, దేవునికి అనుకూలంగా ఆనుకుని ఉన్నావు. దేవుని యొక్క రక్షణ దినము ఇదే రక్షణ దినం. ఈ దినమునందైనా సరే నీ మీద కోపపడేవారు, నీ మీద సిగ్గుపడేవారు, నిన్ను చూసి సిగ్గుపడేవారు, నిన్ను చూసి విస్మయం ఉండేవారు ఇప్పుడైనా మారితే అది వారికి ధన్యకరమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభువే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటున్నాడు. 11వ అధ్యాయం 41వ అధ్యాయంలో 8, 9, 10 లేఖనాలను మనం స్పష్టంగా చదువుకుందాం. చూడండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి నిన్ను పిలుచుకున్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుచును. నీకు సహాయము చేయవడను. నేనే నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అంటున్నాడు. నిన్ను ఆదుకుంటున్నటువంటి దేవుడు. అందుకే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నిన్ను భూ దిగంతముల నుండి కొనల నుండి కూడా నిన్ను ఏరుకొని సమకూర్చుకొని నా యందు చేర్చుకొని మరి ఈ దినమున విశ్వాసులుగా నా యొక్క మందిరములో, నా నివాస స్థలములో మిమ్మలను కూర్చొని పెట్టుకుని నా వాక్యం వినిపించుతున్నాను కనుక భయపడకము. మరి నేనే నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచువాడను, నిన్నుకు సహాయము చేయవాడను నేనే అని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదంట, నీతి అను దక్షిణ, నా యొక్క దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటూ ఉంది. ఎన్నడెన్నడు కూడా నిన్ను విడిచిపెట్టని ఆ దక్షిణ హస్తము కింద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దక్షిణ కుడి చెయ్యి కింద నువ్వు ఉన్నావు. ఆ కుడి చేతితో నిన్ను పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏనాడైనా మనం గ్రహించామా? మరి ఇట్టి మంచి దినానికి మనం వచ్చున్నాం. ఇట్టి మరి రక్షణ దినమునకు మనం వచ్చున్నాం. ఇట్టి రక్షణ దినమునకు వచ్చినటువంటి మనం ఇదే రక్షణ దినమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుకనే లోకులకు చూడండి ఒక స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రభులు వారు. కావున లోకులైనటువంటి మనుష్యులకు, లోక సాంగత్యమును, లోక మర్యాదను కోరుకుంటున్నటువంటి మనుషులకు, అది నీ కుటుంబంలో మనుషులైనను, వెలుపటి మనుషులైనను, బంధువులైనను, రక్త సంబంధికులైనను, ఇతరులైనను, స్నేహితులైనను, సన్నిహితులైనను, వీరందరూ కూడా లోక సాంగత్యమును కోరుకుంటున్న వారు వీరు నిన్ను చూసి ఖచ్చితంగా పాపపడతారు, సిగ్గుపడతారు. అంతేకాదు, నిన్ను అంగీకరించలేరు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను అంగీకరించలేరు, కానీ నువ్వంటే ఆశ్చర్యం. నువ్వు వారి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి వాడవు, అద్భుతమైనటువంటి విశ్వాసవి. కనుకనే నిన్ను చూసి వారు కోపపడతారు, సిగ్గుపడతారు, విస్మయం పొందుతారు, ఆశ్చర్యమునకు లోనవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం వారి
నీ పగవారు కూడా నిన్ను చూసి సిగ్గుపడే స్థితిలో నువ్వు ఉండాలి ప్రభువులో. నీ సన్నిహితుడు కూడా, లోకములోని నిన్నటి వరకు స్నేహం చేసిన వాడు కూడా నిన్ను చూసి కోపపడి సిగ్గుపడేవాడిగా వాడు ఉండాలి. నిన్ను చూసి విస్మయం ఉండేవాడిగా లోకులు ఉండాలి. లోకంలోని మనుషులు, వారి బంధువులైనను, రక్త సంబంధికులైనను, మరి స్నేహితులైనను, మరి నీ తోడబుట్టిన వారైనను నిన్ను చూసి కోపపడుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి చూసి సంతోషపడుతున్నావు. దేవుని యొక్క మర్యాద కొరకు పాకులు ఆడుతున్నావే కానీ లోక మర్యాద కొరకు పాకులు ఆడడం లేదు. కనుక మరి ఇటు లోక మర్యాదను తలచి ఏ విశ్వాసి అయినను, ఏ సేవకుడైనను లోక మర్యాద కొరకు ప్రాకులు ఆడేవాడు ఎన్నడూ కూడా ప్రభువు ఇష్టపడడు. వారిని చూసి ఎన్నడూ కూడా ప్రభువు ఇష్టపడడు. ఎప్పుడైతే దేవుని యొక్క మర్యాద కొరకు నువ్వు ప్రాకులు ఆడుతావో, దేవుని సంతోష పెట్టాలని దేవుని యందు ఏ దినమైతే నువ్వు సంతోషంగా ఉండి దేవుని సంతోష పెడతావో, దేవుని మెప్పించే రీతిగా ఉంటావో, దేవునికి నువ్వు నచ్చే రీతిగా ఉంటావో, ఖచ్చితంగా లోకము నిన్ను చూసి కోపపడుతుంది. లోకంలోని మనుషులు నిన్ను చూసి సిగ్గుపడతారు. లోకంలోని మరి మనుషులు నిన్ను చూసి విస్మయముతో తల దించుకుంటారు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారితో అన్యోన్యమైన స్నేహ సంబంధముతో మనం జీవించగలిగినట్లయితే, అన్యోన్యమైనటువంటి సహవాసము ఆ నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా నిన్ను చూసి ఈ లోకము కోపపడి సిగ్గుతో విస్మయం పొందునుగాక. ఆమెన్.